హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నాన్ వెజ్ ప్రిపేర్ చేద్దాము. లివర్ పులుసు అన్నమాట. సో లివర్ కావాల్సింది ఉల్లిపాయలు, కొత్తిమీర, నానబెట్టిన చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి గసాలు వేయించి పేస్ట్ చేసుకుంది, కుల్ల గరం మసాలా, ఇక్కడ బిర్యానీ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా. ఇంకొంచెం స్పైసీ యాడ్ చేస్తుందని నేను బిర్యానీ మసాలా యాడ్ చేశాను అనమాట. సో స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి కుల్ల గరం మసాలా వేసి ఆనియన్స్ వేయాలి. కుల్ల గరం మసాలా అంటే లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇలాచీలు, దాల్చిన చెక్క, బగారా ఆకు, సాజీరా ఇవన్నీ వేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలా ఫ్రై అయిన తర్వాత చూసారా, ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా బాగుంటుందన్నమాట. నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుంది. నెక్స్ట్ లివర్ యాడ్ చేయాలి. ఇది మటన్ లివర్ ఫ్రెండ్స్. మంచిగా మటన్ లివర్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా దానికి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. మూత పెట్టేసేయండి. అంటే విజిల్ వచ్చే వరకు కాదు, జస్ట్ నార్మల్గా మూత పెట్టేసి ఉంచండి. 5 minutes తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఇలా కలిపి దీంట్లో మనం కారం, ఉప్పు వేసి మంచిగా కలపండి దానికి పట్టేలాగా. ఇలా ఉడికించినాక కొన్ని వాటర్ పోసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. సో విజిల్స్ వచ్చిన తర్వాత మనం చింతపండు పులుసు యాడ్ చేసుకొని దాంట్లో కొబ్బరి గసాలు వేయించి పేస్ట్ చేసింది వేసి బిర్యానీ మసాలా, గరం మసాలా, మటన్ మసాలా, ధనియాల పొడి ఇవి 4 వేసి మంచిగా కలపండి. కలిపి మంచిగా ఉడకనివ్వాలి. ఎంత ఉడికితే అంత బాగా ఉంటుంది టేస్ట్. చూసారా, అలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనిస్తూ ఉండాలి దాన్ని. ఎంత మరిగిస్తే ఆ ఫ్లేవర్ అంతా లివర్ ముక్కలకి వెళ్తుంది.
టేస్టీగా ఉంటుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు మరిగించి కొంచెం కొత్తిమీర వేసి మరిగించి ఒక 5-10 మినిట్స్ ఉంచి డిష్ అవుట్ చేసుకుంటే వేడి వేడి లివర్ గ్రేవీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు. పూరీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.